పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవ్వగా ఈ 2 ఎమ్మెల్సీ సీట్లు తెలుగుదేశం పార్టీ కోటాలోకి వచ్చాయి. మామూలుగా ఎమ్మెల్సీ అంటే ఎక్కడైనా కార్పొరేటర్ వ్యక్తులకు కానీ హోదా కోసం ఉండేటువంటి వ్యక్తులకి ఈ సీట్ కేటాయిస్తారు. అటు రాజ్యసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు. ఈ సీట్ కోసం పెద్ద ఎత్తున లాబింగ్ నడుస్తుంటాయి. సహజంగా జరుగుతున్నటువంటి విషయాలు ఇవి. అలాగే ఎమ్మెల్సీ అనేది కొంతమంది అంటే కార్పొరేటర్ వ్యక్తులు కావచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్లు కావచ్చు, మరి కొంతమంది వ్యక్తులకి బిజీ షెడ్యూల్స్ వల్ల ఆ ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళకి ఇండైరెక్ట్గా ఇచ్చేటువంటి పోస్టులు, లేకపోతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆర్థికంగా వెన్నుదన్నుగా సహాయ సహకారాలు అందించిన వాళ్ళకి లభించేటువంటి ఇస్తున్నటువంటి దాన్ని అది. కాబట్టి ఈ ఎమ్మెల్సీలు అనేవి మామూలుగా మీరు గతంలో కానీ చెక్ చేసుకుంటే మెజారిటీ ఎమ్మెల్సీ సీట్లన్నీ కూడా కార్పొరేటర్ శక్తుల చేతుల్లోనే ఉన్నాయనేది వాస్తవ విషయం. ఏ లెక్కను చూసుకున్నా, లేదా పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసి సీటు అడ్జస్ట్మెంట్ చేయలేక వేరే వాళ్ళకి ఇస్తే ఆ స్థానంలో ఇతను కీలకం అని తెలిస్తే అతనికి ఇచ్చేటువంటి ఆఫర్ అనమాట. అంటే ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్గా చేయగలిగినటువంటి వ్యక్తులకి, బాబు నీవు ఈ ఈ నియోజకవర్గం సమీకరణాల దృష్ట్యా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మేము మీకు రేపు ఎమ్మెల్సీలో అవకాశం కల్పిస్తామని చెప్పి ఇచ్చేటువంటి హామీ. అయితే ఈసారి ఎమ్మెల్సీలో అనూహ్యంగా దాల్వాయి రమాదేవి పేరు వినిపించింది. అసలు ఎవరు ఈ దాల్వాయి రమాదేవి, ఏంటి అనేది, ఏం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం ప్రొఫైల్ ఏంటి అనేది చాలామంది చెక్ చేసుకుంటున్న పరిస్థితి. వాస్తవానికి ఈ ఎవరైతే దాల్వాయి రమాదేవి గారు ఒక సాధారణమైనటువంటి బీసీ కులానికి చెందినటువంటి వడ్డెర జాతికి చెందిన ఒక మహిళ. వీళ్ళు అర్బన్ అంటే అనంతపురం అర్బన్లో ఉన్నారు. చాలా కీలకంగా పార్టీ కోసం పనిచేశారు. వీళ్ళ భర్త పేరు దాల్వాయి వెంకట్రావు గారు. ఈయన కూడా పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 2021-22 జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా పార్టీ కోసం ఆయన అక్కడ నామినేషన్ వేసి పోటీ చేసి సరే గెలిపోవటం సహజము అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వెనుదరగకుండా కీలకంగా వ్యవహరించడంతో పాటు పార్టీ కార్యక్రమాల్ని కీలకంగా చెరవేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక దాల్వాయి రమాదేవి గారు కూడా తన వాయిస్ని బలంగా వినిపించేవాళ్ళు, పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అలాగే ఈమె మీద దాదాపుగా జగన్ ప్రభుత్వ హయాంలో 6 పైగా కేసులు పెట్టడం జరిగింది, వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. కానీ ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని వదిలిపెట్టకుండా, పార్టీ సిద్ధాంతాలను వదిలిపెట్టకుండా పార్టీని ప్రజాక్షేత్రంలో తీసుకువెళ్ళటంలో భార్యాభర్తలు ఇద్దరు కృషి చేశారు. ఇక ఇప్పుడు ఎవరు ఊహించలే, అసలు దాల్వాయి రమాదేవి గారు కూడా ఊహించుండరు. సరే ఏదో పదవి ఇస్తారనుకుని ఉంటారు, కానీ ఈ గవర్నర్ కోటాలో వచ్చేటువంటి ఎమ్మెల్సీ పదవి వస్తుంది అనేది ఊహించలే. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని కొత్త సమీకరణాలకి అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే గతంలో మీరు తీసుకుంటే కార్యకర్తల్ని డైరెక్ట్గా పొలిట్ బ్యూరో సభ్యులుగా తీసుకున్నారు. అందులో ఏదైతే మన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అక్కడ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గం, మన కొండపల్లి శ్రీనివాస్ గారు గజపతి నగరం అనుకుంటా, అక్కడి నుంచి ఉన్నటువంటి శ్రీదేవి గారిని పొలిట్ బ్యూరో సభ్యులుగా తీసుకున్నారు. అలాగే మంగళగిరి నియోజకవర్గం నుంచి ఒకరిని పొలిట్ బ్యూరో సభ్యులుగా తీసుకున్నారు. అంటే సాధారణమైనటువంటి కార్యకర్తలకు క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పటం అనేది తెలుగుదేశం పార్టీ కొత్త సంస్కరణలను అడుగు ముందుకు వేస్తుంది. ఇందులో భాగంగానే మామూలుగా ఈ ఎమ్మెల్సీకి పైన చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. గతంలో సీట్లు త్యాగం చేసిన వాళ్ళు, వాళ్ళ కోసం సర్దుబాటు చేసిన వాళ్ళకి అవకాశం కల్పిస్తారేమో అనుకున్నారు. అట్లాగే కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా ఎమ్మెల్సీ ద్వారా తీసుకుందామని చెప్పేసి చూశారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇందుకు భిన్నంగా 2 ఎమ్మెల్సీలో ఒక ఎమ్మెల్సీ సీట్ వచ్చేసి ఎవరైతే గతంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన అనేక సార్లు అధిష్టానం నిర్ణయాన్ని తూచా తప్పకుండా రాజ్యసభలో మనకు బలం లేదు, నిలబడలేమని తెలిసినప్పటికీ, ఓడిపోతామని తెలిసినప్పటికి కూడా బాబు గారు ఆదేశించారు కాబట్టి నేను పోటీ చేస్తానని చెప్పేసి ఆయన నామినేషన్ వేయటం చేసి, అలాగే పార్టీకి
ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీడియా ముందు తన వాయిస్ని వినిపించినటువంటి వర్ల రామయ్య గారు. వర్ల రామయ్య గారి కుమారుడు ఆల్రెడీ పామరు నియోజకవర్గం నుంచి కుమార్ రాజా వర్ల గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇక్కడ వర్ల రామయ్య గారు ఒక విషయం మనం మెచ్చుకోవాలి. ఏంటయ్యానంటే పార్టీలు ఎటువంటి పదవి ఇవ్వకపోయినా పార్టీ ఆఫీస్లోనూ పార్టీ కార్యక్రమాలలో ఉంటూ పార్టీలో తనకంటూ తన అవసరమైనప్పుడు తన వాయిస్ని బలాన్ని తన గలాన్ని వినిపించడంలో కీలక పాత్ర పోషించాడు వర్ల రామయ్య గారు. సో చిత్తూరు ఎంపీగా పోటీ చేసి గతంలో ఓడిపోయారు. అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయాన్ని శిరసావహిస్తూ ఆయన ముందుకు వెళ్ళారు. ఫలితంగా ఆయనకి ఇవ్వటం జరిగింది. ఇక రెండవది ఎమ్మెల్సీ. దీని మీద బీసీ కోటాలు అంటే బీసీలో కూడా కార్పొరేటర్లుగా ఉన్నటువంటి అంటే కార్పొరేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాగే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు పార్టీలో ఉన్నారు. కానీ అనూహ్యంగా దాల్వాయి రమాదేవి పేరు వస్తుంది అనేది ఎవరు ఊహించలే, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా ఇస్తారు అనేది. ఆమె కూడా అనుకోని ఉండదు. బహుశా ప్రొఫైల్ అక్కడ సబ్మిట్ చేసి ఉంటారు, సరేలే చూద్దాం అనుకొని ఉంటారు. ఏదో ఒక కార్పొరేషన్కో దేంట్లో దాంట్లో నాకు పోస్ట్ వస్తుందిలే అనుకొని ఉంటారు. కానీ అనూహ్యంగా ఆమెకి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ పదవి రావటం, గవర్నర్ కోటాలో వచ్చినప్పుడు రెండవ ఎమ్మెల్సీ పదవిని ఇవ్వటం జరిగింది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ సీటు ఒక బీసీ ఒడ్డెర కులానికి ఇవ్వటం ద్వారా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వర్సెస్ వైసీపీ అనే దాన్ని ఒక కంపేర్ చేసుకుంటే ఒక ఒడ్డెర కులానికి చెందినటువంటి తురకా కిషోర్ అనేటువంటి వ్యక్తిని మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల మున్సిపాలిటీకి చైర్మన్ చేశారు. ఆయన చేయటం జరిగింది. కానీ ఆయన్ని ఏం చేశారయ్యా అంటే మీ అందరికీ తెలుసు. ఈ తురకా కిషోర్ అనేటువంటి వ్యక్తి ఎంత అరాచకం చేశాడో, ఎంత అంటే పిన్నేలి కుటుంబం యొక్క కనుసైగల్లో రిమోట్ చేయబడినటువంటి ఒక రిమోటర్గా పనిచేశాడు. మీ అప్పట్లో ఏదో పరిశీలనకు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడులు చేయడం, ప్రత్యక్షంగా ఈయన పార్టిసిపేట్ చేయటం, ఈయన వర్గీయులు ఎవరో పార్టిసిపేట్ చేయటం వేరే విషయం, కానీ ఇతనే పార్టిసిపేట్ చేసి కారు అద్దాలు బద్దలు కొట్టడం. అప్పట్లో దీని బహుమతిగా వాళ్ళు ఎమ్మెల్సీ ఇవ్వటం కూడా మున్సిపల్ చైర్మన్ పదవి కూడా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత అతను చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా బయటికి రావటం, అలాగే దానికి సంబంధించిన అప్పుడు దాని మీద కేసు ఫైల్ చేసి ప్రస్తుతం మనోడు జైల్లో ఊచలు లెక్క పెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వెంట నడిచినటువంటి వ్యక్తి ప్రజాక్షేత్రంలో జీరో అయిపోయి అతను జైలు పాలైన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈరోజు దాల్వాయి రమాదేవి గారి మీద 6 కేసులు నమోదు చేశారు, ఇబ్బంది పెట్టారు. అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంగా కొట్లాడారు తప్పనిచ్చి ఎక్కడా కూడా ఒక రౌడీజం కానీ ఇంకోటి కానీ చేయకుండా ఈరోజు ప్రజల క్షేత్రంలో పార్టీ సిద్ధాంతాలు తీసుకెళ్ళినందుకు గాను దాల్వాయి రమాదేవి గారికి ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి ఇద్దరు ఒకే కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులేగా. అలాంటి వ్యక్తులు ఒకరు ఎమ్మెల్సీ ఎలా పొందారు? పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇంకొక అతను కూడా పార్టీ సిద్ధాంతాలే, కాకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఆయన సిద్ధాంతాలు ఆపరేటింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆ సిద్ధాంతాలు ఆయన పార్టిసిపేట్ అయ్యారు. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద పెద్ద చర్చ నడుస్తుంది. ఏంటి, ఒక ఒడ్డెర కులానికి చెందినటువంటి ఒక మహిళని, సాధారణమైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మహిళకు ఎమ్మెల్సీగా వచ్చి తెలుగుదేశం పార్టీ మరొకసారి బీసీలకు వెన్నుముకగా ఉంటుంది. బీసీలు అనేది తెలుగుదేశం పార్టీకి ఆస్తి అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అంతేకాకుండా కొంతమంది అసలు ఎవరు దాల్వాయి రమాదేవి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏంటి, ఎమ్మెల్సీగా ఉండడానికి ఎంతవరకు అంటే దాని అంటారు కదా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఎమ్మెల్సీ అంటే చాలామందికి ఉన్నటువంటి మైండ్ సెట్ ఏంటంటే ఇలాగే ఉంటుంది, కార్పొరేటర్ వ్యక్తులకు కానీ లేదా బిజినెస్ మ్యాన్లకు కానీ ఇచ్చే సీటు కదా కానీ ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబాన్ని వ్యక్తుల్ని ఈ గౌరవ స్థానం కల్పించడం అంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యం. కార్యకర్తలకు అవకాశం కుదిరిన ప్రతిసారి కూడా వాళ్ళకు గుర్తింపుగా గౌరవ పదవి అందించడంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది అనేది వాస్తవ విషయం.